గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్కి సంబంధించి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. వల్లభనేని వంశీ అరెస్ట్కి సంబంధించి ఇప్పుడు వైసీపీలో ఒక ఇంత ఆందోళన అయితే మొదలవుతూ వచ్చింది. అయితే నిన్న ఉదయం హైదరాబాద్లో 5 గంటలకు వల్లభనేని వంశీని విజయవాడ పడమటికి సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన నిన్న మధ్యాహ్నం 12:15 విజయవాడకు తీసుకెళ్లారు. విజయవాడకు తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా సేకరించిన తర్వాత నిన్న నైట్ విజయవాడ మెజిస్ట్రేట్ ముందు వల్లభనేని వంశీని ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి కూడా ఏదైతే పోలీసులు కేసు నమోదు చేశారో ఆ కేసుకు సంబంధించిన వాంగ్మూలాన్ని కూడా వల్లభనేని వంశీ మెజిస్ట్రేట్కి ఇచ్చారు. అయితే ఈ మెజిస్ట్రేట్కి వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో విజయవాడ మెజిస్ట్రేట్ వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్కి ఇస్తూ కూడా తీర్పునైతే ఇస్తూ వచ్చారు. అయితే ఈ అంశంలో వల్లభనేని వంశీ మెజిస్ట్రేట్కి రిమాండ్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆయనకి సంబంధించి అలాగే పోలీసులకు సంబంధించిన భద్రతకు సంబంధించి కూడా ఆయన కొన్ని కంప్లైంట్స్ చేస్తూ వచ్చారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే సమయంలో పోలీసులు తనను చాలా ఇబ్బంది పెట్టారంటూ కూడా మెజిస్ట్రేట్కి వల్లభనేని వంశీ తెలిపారు. అక్కడి నుంచి ప్రయాణం ఏదైతే జరుగుతుందో ఇక్కడ 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి విజయవాడ చేరుకునేంత వరకు కూడా పోలీసులు చాలా ఇబ్బంది పెడుతూ వచ్చారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతోపాటు తనకి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించి మందులు తీసుకునే ప్రయత్నం కావచ్చు, లేదంటే అల్పాహారం తీసుకునే ప్రయత్నం కావచ్చు, లేదంటే భోజనం తీసుకునే సంబంధించిన విషయాలు కావచ్చు, ఎక్కడా కూడా తనకి సహకరించే ప్రయత్నం అయితే పోలీసులు చేయలేదంటూ కూడా మెజిస్ట్రేట్ ముందు వల్లభనేని వంశీ చెప్తూ వచ్చారు. ఇక దాంతోపాటు ఆయన భద్రతకు సంబంధించి కూడా వల్లభనేని వంశీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసుల మీద నాకు నమ్మకం లేదు, పోలీసులకు సంబంధించి నాకు ప్రాణహాని ఉందంటూ కూడా వల్లభనేని వంశీ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే గతంలో కూడా వల్లభనేని వంశీకి సంబంధించి ఎన్నికల సమయంలో కూడా ఆయన అరెస్ట్ అయిన తర్వాత దానికి 3 చర్యలు తీసుకుంటామంటూ కూడా కూటమి ప్రభుత్వం తమ మీద చర్చలు చేస్తూ వచ్చింది, విమర్శలు చేస్తూ వచ్చిందంటూ కూడా వల్లభనేని వంశీ చెప్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉంచారనేది కూడా తెలియట్లేదు. కానీ పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం చూసుకుంటే విజయవాడ సబ్ జైలుకి వల్లభనేని వంశీని తరలించాము, ప్రస్తుతం వల్లభనేని వంశీ విజయవాడ సబ్ జైల్లో ఉన్నామంటూ కూడా చెప్తూ వస్తున్నారు పోలీసులు. కానీ కుటుంబ సభ్యులు మాత్రము పోలీసులు ఇచ్చేటువంటి తీరును కావచ్చు, పోలీసులు చెప్పేటువంటి సమాధానాన్ని మాత్రము నమ్మట్లేదు. పోలీసుల నుంచే వల్లభనేని వంశీకి థ్రెట్ ఉందంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే వల్లభనేని వంశీని సబ్ జైలుకి తరలించారు కాబట్టి ఆయన్ని అక్కడ హింసించేందుకు కూడా పోలీసులు పన్నాగాలు పన్నుతున్నారు. కొంతమంది రాజకీయ నేతల ఒత్తిళ్ల వల్ల పోలీసులు పనిచేస్తున్నారంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిన్న వల్లభనేని వంశీ భార్య కూడా పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్ళారు. పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్ళి వల్లభనేని వంశీని పరామర్శించేందుకు, ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన భార్యకు కూడా కనీసం 5 నిమిషాలు మాట్లాడే సమయం ఇవ్వలేదంటూ కూడా ఆయన భార్య కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. దాంతోపాటు వల్లభనేని వంశీకి శ్వాసకోశకు సంబంధించిన వ్యాధి ఉంది కాబట్టి ఆయన మరిన్ని ఇబ్బందులు పడతారు కాబట్టి కనీసం దానికి సంబంధించి మందులు కావచ్చు, లేదంటే డాక్టర్ ప్రికాషన్స్ కావచ్చు అత్యవసరం అని చెప్పేసి కూడా ఆయన భార్య చెప్తోంది. వీటన్నిటిని అనుమతించాలని చెప్పేసి పోలీసులకు చెప్పినప్పటికీ కూడా పోలీసులు ఎక్కడా కూడా దానికి సంబంధించి ఆనవాళ్ళు కావచ్చు, దానికి సంబంధించినటువంటి పాజిటివ్ రియాక్షన్ అయితే ఇవ్వలేదంటూ కూడా వల్లభనేని వంశీ భార్య చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. దాంతోపాటు నిన్న లాయర్లు కూడా వల్లభనేని వంశీకి సంబంధించి అసలు ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, దేనికి సంబంధించి కేసు నమోదు చేశారు, ఏ ఇష్యూకి సంబంధించి కేసు నమోదు చేశారు, దానికి సంబంధించి ప్రూఫ్ డాక్యుమెంట్స్ ఇవ్వండి, మేము కోర్టులకు వెళ్ళాలి, కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకోవాలని చెప్పేసి పోలీసుల దగ్గర అడిగినా కూడా పోలీసులు సరిగా సమాధానం చేయలేదు. అన్ని డాక్యుమెంట్స్ని కూడా ఒకేసారి ఇస్తాము, ప్రస్తుతానికి కేసు ఏంటనేది కూడా సీక్రెట్గా ఉంటుందంటూ కూడా పోలీసులు చెప్పారంటూ కూడా లాయర్లు కూడా వల్లభనేని వంశీకి సంబంధించిన లాయర్లు కూడా మాట్లాడుతూ వచ్చారు. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కూడా వల్లభనేని వంశీకి సంబంధించి ఏదో కుట్ర జరుగుతుంది. ఈ అంశాలన్నీ చూస్తే వల్లభనేని వంశీకి ఆయన జైల్లో ఉండగా ఆయనకి థ్రెట్ ఉంది, ఆయన ప్రాణహాని ఉందంటూ కూడా వల్లభనేని వంశీ డైరెక్ట్గా మెజిస్ట్రేట్కి తెలిపారు. దాంతోపాటు ఆయన కుటుంబ సభ్యులు లాయర్లు కూడా వల్లభనేని వంశీకి సంబంధించి కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఈ అంశాలన్నీ కూడా రాజకీయంగా ఉన్నప్పటికీ కూడా పోలీసులకు సంబంధించి కావచ్చు, కోర్టులకు సంబంధించి కావచ్చు, పూర్తిగా అసలు ఏ సెక్షన్ల కింద ఏ ఇష్యూ కింద కేసు నమోదైందంటూ కూడా ఇంతవరకు అయితే పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే రాలేదు. ఎస్సీ ఎస్టీకి సంబంధించి బెదిరించారంటే ఎవరైతే మధుసూదన్ అనేటువంటి వ్యక్తి ఉన్నారో అతనికి సంబంధించి కావచ్చు, లేదంటే కొంతమంది వ్యక్తులకు సంబంధించి బెదిరించి పాల్పడి దానికి సంబంధించిన అరెస్టులు జరిగాయి, అందుకోసమే మేము ఈ కేసు పెడుతున్నాము, వాళ్ళ తల్లిగారు ఎవరైతే ఇచ్చారో దానికి సంబంధించి కేసు ఉందో ఆ కేసుకు సంబంధించి మేము అరెస్ట్ చేశామంటూ కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులు కానివచ్చు, లేదంటే లాయర్లు కానివచ్చు, దీన్ని కక్షపూరితంగా దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేశారంటూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా వాపోతున్నారు. ఇక మరోవైపు పార్టీకి సంబంధించి ముఖ్యంగా గన్నవరానికి సంబంధించి వైసీపీ శ్రేణులందరూ నిన్న పోలీస్ స్టేషన్ల దగ్గరకు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళకి సంబంధించి ర్యాలీలు కావచ్చు, నిరసనలు కావచ్చు, ఏం చేసినా కూడా
కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు ముందుగానే వల్లభనేని వంశీకి సంబంధించిన అనుచరులు కావచ్చు, అలాగే వైసీపీ కార్యకర్తలు కూడా ఒక హెచ్చరికనైతే జారీ చేస్తూ వచ్చారు. ఇప్పటికే వల్లభనేని వంశీ అరెస్ట్ని కూడా అందరూ ఖండిస్తూ వచ్చారు. వల్లభనేని వంశీ అరెస్ట్కి సంబంధించి కృష్ణా జిల్లాకు సంబంధించిన వైసీపీ నేతలందరూ ఖండిస్తూ వస్తారు. దాంతోపాటు వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా దీని మీద అసలు ఏం జరిగింది, ఎందుకు అరెస్ట్ చేశారు, పరిణామాలు ఏంటనేటువంటి కూడా పార్టీ శ్రేణులతో మాట్లాడి వివరాలు కూడా తెలుసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ ప్రధానంగా చూసుకుంటే ఈ ఇష్యూకి సంబంధించి వల్లభనేని వంశీ అరెస్ట్ మాత్రం ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. మెజిస్ట్రేట్కి ఆయన ఏదైతే ఇచ్చినటువంటి వాంగ్మూలానికి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఆయన ప్రాణహానికి సంబంధించి కావచ్చు, ఆయనకి సంబంధించి పోలీసులకు సంబంధించి కావచ్చు థ్రెట్ ఉందంటూ కూడా ఆయన మెజిస్ట్రేట్కి తెలిపారు. దాంతోపాటు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం ఒకవేళ వల్లభనేని వంశీ విజయవాడ సబ్ జైల్లో ఉంటే మాత్రము సబ్ జైలు ఆయనకి సురక్షితం కాదు అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఎందుకంటే కొంతమంది రాజకీయ నేతలందరూ కూడా కుట్ర పన్ని నా భర్త మీద ప్రతీకారం తీర్చుకోవడానికి, నా భర్త మీద కుట్ర చేయడానికి కూడా కొన్ని పన్నాగాలు పన్నుతున్నారంటూ కూడా ఆవిడ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ వచ్చారు. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు మాత్రం వల్లభనేని వంశీకి సంబంధించి ఒక ప్రాణహానికి సంబంధించిన ఇబ్బందులు అయితే ఉన్నాయనేది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున మాట్లాడుతూ వస్తున్నారు. దాంతోపాటు పోలీసుల మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వల్లభనేని వంశీ ఒకవేళ విజయవాడ సబ్ జైల్లో ఉంటే మాత్రం అక్కడి నుంచి తరలించాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. మరొక జైలుకి అతన్ని మార్చాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు 14 రోజుల రిమాండ్కి ఇచ్చారు కాబట్టి 14 రోజుల రిమాండ్కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు పోలీసులు అడుగుతారు, ఏ ఇష్యూకి సంబంధించి పోలీసులు ప్రశ్నలు అడుగుతారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే వైసీపీ నేతలు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే మాత్రం గతంలో వల్లభనేని వంశీ చేసినటువంటి వ్యాఖ్యలకు ఇప్పుడు కక్షపూరితంగా లోకేష్ కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు దొంగ కేసులు బనాయించి కక్షపూరితంగా చర్యలు తీసుకుంటున్నారంటూ కూడా వైసీపీ శ్రేణులు మాట్లాడుతూ వస్తున్నారు. దాంతోపాటు వల్లభనేని వంశీ పైన కూడా అతన్ని కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. జైల్లో అతనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కావచ్చు, అతనికి సంబంధించి విచారణ చేసేటప్పుడు కావచ్చు, అతని మీద చేయి చేసుకునే పరిణామాలు కావచ్చు, అతని మీద కొట్టే పరిణామాలు కూడా జరగవచ్చు అంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇలా వివిధ రకాలుగా అటు కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు, వైసీపీ శ్రేణులకు సంబంధించి కావచ్చు, లాయర్లకు సంబంధించి కావచ్చు, వల్లభనేని వంశీకి సంబంధించి భద్రత మీద మాత్రము పలు అనుమానాలను అయితే అందరూ వ్యక్తపరుస్తూ వస్తున్నారు. అయితే వైసీపీ శ్రేణులు చెప్తున్నట్టు కొడతారు, లేదంటే మరొకలాగా చేస్తారు, జైల్లో అతనికి సెక్యూరిటీ ఉండదని చెప్పేసి వైసీపీ శ్రేణులు మాట్లాడతాము. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి డాక్టర్ల పర్యవేక్షణలో ఎప్పుడు ఉండాలని చెప్పేసి భార్య మాట్లాడటము, అలాగే లాయర్లకు సంబంధించి పోలీసులు ఏ కేసులు పెట్టారు, ఏ సెక్షన్ల కింద పెట్టారు, అసలు ఎలాంటి పరిమితుల్లో పెట్టారని చెప్పేసి లాయర్లకు సంబంధించి కావచ్చు. ఏది చూసినా కూడా వల్లభనేని వంశీకి సంబంధించి ఒక కాంట్రవర్సీ, ఒక కాన్స్పిరెన్సీ అయితే కనిపిస్తుంది ఈ కేసుకు సంబంధించి. అయితే ఈ 14 రోజుల రిమాండ్లో ఏం జరుగుతుంది, ఆయన ఏం చెప్తారు, పోలీసులు ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు అనేది మాత్రము పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయితే జరుగుతుంది. అయితే వల్లభనేని వంశీకి సంబంధించి మాత్రము ఆయనకు మాత్రము ప్రాణహాని ఉందంటూ కూడా ఆయన డైరెక్ట్గా మెజిస్ట్రేట్కి చెప్తూ వచ్చారు. దాంతోపాటు కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున దీని మీద కొంత ఆందోళన వ్యక్తపరుస్తూ వస్తున్నారు. ఆయనకి ఏదైనా జరిగితే మాత్రం అది ప్రభుత్వానికి సంబంధించి, పోలీసులకు సంబంధించి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి ఇదేమన్నా జరిగితే మాత్రము దీని మీద పర్యవసనాలు రాబోయే రోజుల్లో చాలా గట్టిగా ఉంటాయంటూ కూడా వైసీపీ సంబంధించిన శ్రేణులు కావచ్చు, కుటుంబ సభ్యులు కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో వల్లభనేని వంశీ ప్రస్తుతం అసలు ఎక్కడున్నారనేది కూడా ఒక క్లారిటీ అయితే ప్రధానంగా రావాల్సి ఉంది. లాయర్లకు కావచ్చు, కుటుంబ సభ్యులకు కావచ్చు చెప్పాల్సిన నేపథ్యంలో ఆయన ఒకవేళ విజయవాడ సబ్ జైల్లో ఉంటే మాత్రము విజయవాడ సబ్ జైలు అతనికి సేఫ్ కాదంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఒకవేళ సబ్ జైలు నుంచి మార్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా, లేదంటే ఎక్కడ పెడతారనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ఇష్యూ మాత్రం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వల్లభనేని వంశీ అరెస్ట్కి సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మాత్రము తెలియాల్సి ఉంది.